హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాఠశాల పండగకు రారండోయ్. రాజకీయాలకు అతీతంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం. ప్రజా ప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానిస్తూ లేఖ విడుదల చేశారు. పాఠశాల విద్యా వ్యవస్థకి అతిపెద్ద పండుగగా నిర్వహించుతున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం బడుల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా పిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మించనుంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి పండగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇందులో ప్రజా ప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా వారి వారి గ్రామాల పాఠశాలలో జరిగే సమావేశాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం, పిల్లలు వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వ లక్ష్యం. ప్రజాప్రతినిధులెవరూ పార్టీ చిహ్నాలు, కండువలతో రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.